హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఇక్కడ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకొని రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, టైటిల్ దగ్గర కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్, కరెంట్ ఎనర్జీస్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ స్టార్టింగే 5 of Swords వచ్చింది. సో ఈ 5 of Swords ఎనర్జీ ఏంటి అని అంటే, ఈ పర్సన్ వెనక ముందు ఆలోచించకుండా తీసుకున్న పాస్ట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్కి సంబంధించి ఈ పర్సన్ ఇంకా మెంటల్లీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇప్పుడు మీకు కమ్యూనికేట్ చేయబోతున్నారు ఈ పర్సన్. మీ మేబీ కమ్యూనికేషన్ లేకపోవచ్చు మీ మధ్య. సో ఆ కమ్యూనికేషన్ కోసం ఈ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అండ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని. ఒక నర్చరింగ్, కేరింగ్ పర్సన్, ఫైనాన్షియల్లీ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ ఎనర్జీస్ మేబీ. అండ్ మేబీ మీ పర్సన్ మేష, సింహ, ధనుష్ రాశులకు చెందిన పర్సన్. ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్. సో ఈ పర్సన్ చాలా స్టబర్న్ పర్సన్, బట్ కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చే పర్సన్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు తను ఏదైనా డెసిషన్ తీసుకోవాలని అంటే మొత్తం ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, పేరెంట్స్ని అందరినీ అడిగి మాత్రం డెసిషన్ తీసుకుంటారు. సొంతంగా ఏ డెసిషన్ తీసుకోరు ఈ పర్సన్. సో ఇప్పుడు హీలింగ్ ఫేస్లో అయితే ఉన్నారు ఈ పర్సన్. అంటే హీలింగ్ అంటే తను చేసిన పాస్ట్ మిస్టేక్స్ కోసం చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు తను తీసుకున్న తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, సో కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా వస్తున్నాయి. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్, మీరు చాలా గుడ్ లుకింగ్ పర్సన్. ఓకే, సో కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ మేబీ మీదొక డివైన్ కనెక్షన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ కూడా వచ్చింది మనకి. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్స్ అండ్ కింగ్స్ ఎక్కువ వస్తున్నారు ఇక్కడ. అండ్ ఇది ఒక డివైన్ కనెక్షన్. ఈ పర్సన్కి మీ పైన కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్ అయితే చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. దాంట్లో మెయిన్ ప్రాబ్లం థర్డ్ పార్టీ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ పర్సన్కి మిమ్మల్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి మీతో అనేది పెద్ద అదొక ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉంది. అంటే ఏంటంటే మీరు ఒకవేళ తను కొంచెం ఫ్రీగా మాట్లాడేస్తే మీరు దాన్ని వేరే రకంగా తీసుకొని ఏమైనా ఆపోజిట్గా మాట్లాడతారేమో మీరు, లేదా మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో, అలాంటి ఫియర్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి. ఎస్, లాంగ్ కాన్వర్సేషన్ అయితే చేస్తారు ఈ పర్సన్ మీతో. ఈ మెసేజెస్ అసలు ఏ టైంకి రావచ్చు అని అంటే, ఒక మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని టైంలో వస్తాయి అవి. మేబీ ఆఫ్టర్ 11 o'clock ఆర్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆర్ 4 o'clock ఆ టైంకి వస్తాయి. సో ఇక్కడ అపాలజీ ప్లస్ ప్రపోజల్ కూడా రాబోతుంది ఇక్కడ మీ పర్సన్. అండ్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ అయిపోవాలని చూస్తున్నారు అండ్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. 9 of Pentacles ఎనర్జీ ఈ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ. మీరు చాలా బిజీ పర్సన్, ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. సో అయినా కూడా మీకు ఈగో అండ్ ప్రైడ్ అనేది ఉండదు. బట్ ఇక్కడ మీ పర్సన్ విషయం చూస్తే ఈగో అండ్ ప్రైడ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, అసలు ఈ రిలేషన్షిప్ ఇంత స్లోగా వెళ్ళడానికి రీజనే అది మీ పర్సన్ చేసే బిహేవియర్ అనమాట. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఈ పర్సన్ నుంచి వచ్చే కాన్వర్సేషన్ ఎలా ఉంటుందనంటే, ఇక ముందు మీరు ఎప్పుడు చూడని మెసేజెస్ లాంటివి వస్తూ ఉంటాయి. మీకు ఓవర్గా రెస్పెక్ట్ ఇచ్చేస్తూ ఉంటారు, ఓవర్గా
తన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు దాంట్లో. అలాంటి మెసేజెస్ అన్నీ కనబడుతూ ఉంటాయి. బట్ అన్నిటికంటే ముందు అపాలజీ చెప్తారు. సడన్ కమ్యూనికేషన్ అయితే పంపిస్తారు. ఈ పర్సన్ కూడా సడన్ డెసిషన్ అయితే తీసుకున్నారు. సడన్ చేంజ్ కూడా వచ్చింది ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి బయటపడ్డారు. అదొక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట మీ పర్సన్ లైఫ్లో. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఒక రిలేషన్షిప్ నుండి బయటపడిన వెంటనే మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసేసారు ఈ పర్సన్. అది అలా ఎందుకు జరిగింది అని అంటే, ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఆ పర్సన్ ఎవరైతే తనతో రిలేషన్లో ఉన్నారో అదొక కార్మిక్ కాబట్టి ఈ రిలేషన్ అంత తొందరగా స్టార్ట్ అయిపోయింది మీ ఇద్దరి మధ్య. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫూల్. ఓకే, ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మీతో. న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది మీ రిలేషన్షిప్లో కూడా. ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ అన్నీ చెప్పుడు మాటలు వినడం, ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అలాంటివి చేయరు. అండ్ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ అనేది కూడా ఆపేశారు ఈ పర్సన్. ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ ఏదైనా ఏ విషయం అయినా కూడా ప్రాక్టికల్గా తెలుసుకుంటారు. అప్పటి వరకు ఏ విషయం నమ్మరు. సో ఈ పర్సన్ మీతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసేదే అందుకు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర నుండే గ్యాదర్ చేయాలి. మీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు, మీరు ఈ సెపరేషన్లో మీరు మూవ్ ఆన్ అయిపోయారా, లేదా మ్యాచెస్ చూస్తున్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. సో 8 ఆఫ్ కాయిన్స్, చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ మీరు మీ రిలేషన్షిప్ కోసం. అండ్ ఈ పర్సన్ కూడా చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. బట్ ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతుందో ఇక్కడ మళ్ళీ బ్రేక్ అనేది రాదు. ఎందుకంటే ఈ పర్సన్కి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఆప్షన్స్ ఓపెనే ఉన్నాయి ఈ పర్సన్కి అండ్ మీకు కూడా. కానీ ఆప్షన్స్ ఓన్లీ అవన్నీ ఫ్రెండ్ జోన్లో ఉన్నాయి, అంతకంటే సీరియస్ రిలేషన్షిప్ అయితే కాదు వాళ్ళతో ఉన్నది. సో కమ్యూనికేషన్ కార్డ్స్ అయితే మనకి చాలా వచ్చాయి, 3 కార్డ్స్ వచ్చాయి. ఇది ఒక సడన్ కమ్యూనికేషన్ అండ్ ఈ కమ్యూనికేషన్లో మీకోసం అడుగుతారు, ప్లస్ ఇక్కడ ఫైనాన్షియల్ హెల్ప్ అడిగే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఈ పర్సన్కు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో మిమ్మల్ని హెల్ప్ అడిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, బట్ మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే, ఇక్కడ మీ పర్సన్తో చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా మీ హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తున్నారనో, లేదా అవసరం ఉన్నప్పుడు మీతో కమ్యూనికేట్ చేస్తున్నారు, లేకపోతే మెసేజెస్కి ఇక్కడ రిప్లై కూడా ఇవ్వట్లేదు, అలాంటి అడుగుతూ ఉంటారు మీరు. అలాంటి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఇక్కడ. తర్వాత మళ్ళీ రీయూనియన్ అనేది ఉంటుంది. అంటే ఈ రిలేషన్షిప్కి సడన్గా మీరు మళ్ళీ సెపరేట్ అయిపోవడం లాంటిది ఉండదు, ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. రీయూనియన్ కార్డ్స్ కూడా మనకి 2 వచ్చాయి, మ్యారేజ్ కార్డ్స్ కూడా 2 ఉన్నాయి ఇక్కడ. సో ఈ పర్సన్ మీ దగ్గర నుంచి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్లా చూస్తున్నారు, ఒక గుడ్ లుకింగ్ పర్సన్, ఒక క్లవర్ పర్సన్లా చూస్తున్నారు మిమ్మల్ని ఇక్కడ. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 7. కామెంట్ సెక్షన్లో మీరు 222 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే వృశ్చిక, కర్కాటక, మేన రాశులు, మేష, సింహ, ధనుష్ రాశులు, మిథున, కుంభ అండ్ మకర రాశులు కనిపిస్తున్నాయి.